ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని, అక్రమాలని, అన్యాయాలని ప్రశ్నిస్తూ అణిచివేయబడుతున్నటువంటి, అనగారినటువంటి బడుగు బలహీన వర్గ ప్రజలని రాజ్యాధికారం వైపునకి నడిపించటానికే నేను పాదయాత్ర చేస్తున్నా. మనవాడు మనలో నుంచి వచ్చినవాడు, మన కష్టాలు తెలిసినవాడు, మన సమస్యల కోసం పోరాడేవాడు, మన తరపున వాదించటానికి, మన తరపున ప్రభుత్వంతో మాట్లాడటానికి మన ఊరు వాడు అసెంబ్లీలో కూర్చుంటూ బాగుంటుందా? అందుకే పాదయాత్ర చేస్తున్నా. రాజకీయాలు చేస్తున్న వాళ్ళందరూ లంచగొండలే. వీళ్ళందరూ లంచగొండలే. డబ్బుల కోసం రాజకీయం, పదవి వ్యామోహాలతో కోట్లు సంపాదించుకొని కట్టుకొని వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు? పేదవాడు వాళ్ళు ధనవంతులు అవుతూనే ఉన్నారు. పేదవాళ్ళ బ్రతుకులు మారుతున్నట్లు మీకు ఎక్కడం కనిపించిందా? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదవాళ్ళు ఆ గుడిసెల్లోనే ఉంటున్నారు, ఆ పెంకుటిళ్లలోనే ఉంటున్నారు, అడగారి అదే స్థితిలో ఉంటున్నారు. కానీ వీళ్ళని అడ్డం పెట్టుకుని ఎందరో లక్షల కోట్లు సంపాదించేశారు. మన పరిస్థితి మాత్రం మారటంలా. ఇప్పుడు ప్రస్తుతం పార్టీలు ఎలా మారుతున్నాయి తెలుసా? పార్టీలు ప్రస్తుతం ఎలా మారుతున్నాయి తెలుసా? మతతత్వపు పార్టీలుగా మారుతున్నాయి. ఎట్లా మారుతున్నాయి? మతతత్వపు పార్టీ అంటే ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక జాతికి కొమ్ము కాస్తున్నారు. ఇల్లు కేవలం యువతని మత్తుమందెక్కించి, మతం అనే మత్తుమందెక్కించి యువతని రౌడీలాగా తయారు చేసి ఒక మతానికి కొమ్ము కాస్తూ మరో మతం మీదకి రెచ్చగొట్టి పంపిస్తున్నారు, ఉసిగొలిపి పంపిస్తున్నారు. ఏమని? వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళు మన దేశానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు మన దేశానికి శత్రువులు, వీళ్ళు దేశ ద్రోహులు, వీళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు, నక్సలైట్లు అన్నట్టుగా ఒక వర్గం మీద వాళ్ళు కుట్ర పన్నుతూ మతతత్వపు పార్టీగా పేరు తెచ్చుకొని మతం కోసం పనిచేస్తున్నారు. క్రైస్తవుల్ని శత్రువుల్ని చేసి ఈరోజు తరిమి కొడుతున్నారు క్రైస్తవుల్ని. చూడ్డంలో సోషల్ మీడియాలో ఈ రోజు కూడా ఒక వీడియో చూశాను నేను. ఎక్కడో ఒక గ్రామంలో 80 క్రైస్తవ ఇల్లులు కూలగొట్టారట. 80 ఇల్లులు క్రైస్తవుల మీద. వీళ్ళ ప్రతాపం ఎవరి మీద అంటే క్రైస్తవుల మీద, ముస్లింల మీద, వెనకబడుతున్నటువంటి దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద వీళ్ళ ప్రతాపం ఈరోజు చూపిస్తుంటే మన తరపున మాట్లాడడానికి ఒక్క గొంతుగా ఉందా? పేరు చెప్పండి చూద్దాం. ఒక్కరు. ఇప్పుడు హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో ముస్లింస్ కి కష్టం వస్తే మాట్లాడడానికి అసెంబ్లీలో ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు బ్రదర్? అసెంబ్లీలో మాట్లాడడానికి ముస్లింస్ తరపున ఎవరున్నారు తెలుసా? ఒక ఎంఐఎం పార్టీ ఉంది, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. హిందువులకి కష్టం వస్తే చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాట్లాడడానికి. ఒక క్రైస్తవుడికి నష్టం వచ్చినా, అన్యాయం జరిగినా, వాళ్ళ ప్రార్థన మందిరాలు కూల్చినా, క్రైస్తవుల్ని హింసిస్తున్నా మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే పేరు చెప్పండి చూద్దాం. ఒక ఎమ్మెల్యే ఉన్నారు? ఎమ్మెల్యే ఎవరున్నా? ఒక్క ఎమ్మెల్యే. ప్రవీణ్ పగడాల తెలుసా? ఆయన పేరు తెలియని వాడు, ఆయన మరణం తెలియని వాడు ఎవ్వరు. ఎందుకంటే ప్రపంచంలో క్రైస్తవులు కాని వాళ్ళు కూడా ఆయన మరణాన్ని చూసి విలవిలలాడిపోయి ప్రతి ఒక్కరు కూడా సిబిఐలా తయారైపోయారు. ఎందుకు తెలుసా? ఆ మరణం సామాన్య సహజ మరణం కాదు, దాని వెనకాల అది కావాలని చేసినటువంటి హత్య అని గొంతులు చింపుకొని ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది అరిచారు, ఏడ్చారు. ఆయన చనిపోయినప్పుడు రాజమండ్రి దగ్గర 50,000 మంది ప్రజలు ప్రశ్నించడానికి వెళ్ళమందులో నేను కూడా ఒకరిని. జరిగిందా? న్యాయం జరిగిందా?
ఒక ప్రభుత్వం న్యాయం చేసిందా? ఒక నాయకుడు మాట్లాడాడు, ఒక నాయకుడైనా ఆయన తరపున అరే సామాన్య ప్రజలు ఇంతమంది ఇన్ని వేల మంది నిలబడ్డారు, వీళ్ళంతా కూడా మాకు ఓట్లు వేసే వాళ్ళే కదా. మరి క్రైస్తవులని కాదు నేను చెప్పేది, బాగా వినండి. నేను క్రైస్తవులకి కొమ్ము కాయమని చెప్పటంలా ఏం చెప్తున్నంటే, ఒక నాయకుడు అనేవాడు, ఒక పార్టీ అంటే ఒక మతానికి కూడదు. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా అందరూ మా ప్రజలు అన్నట్టుగా వాళ్ళు భావించాలి. ఆ భావనతో వాళ్ళు పనిచేయాలి. సెక్యులర్ భావజాలను కలిగి ఉండాలి. ఏమవుతుంది? సెక్యులర్ భావజాలం కలిగి ఉండాలి. ప్రజల కోసం పనిచేయాలి. కుల మత వర్ణ వర్గ భేదం ఏమీ లేకుండా సమాన హక్కులు పంచుతూ సమానత్వంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలి. క్రైస్తవుల కోసం మాత్రం పనిచేయటం లేదు. క్రైస్తవులకు ఎవ్వరూ పలకటంలా. మన పరిస్థితి ఎక్కడికి దిగజారిపోతుందంటే, రోజు రోజుకి దీన స్థితికి దిగజారిపోతుంది. మన తరపున మాట్లాడే గొంతుక లేదు, మాట్లాడే ఎమ్మెల్యే లేడు, మాట్లాడే ఎంపీలు లేరు, మాట్లాడే ప్రధానమంత్రి లేడు, మాట్లాడే ముఖ్యమంత్రి లేరు. క్రైస్తవ ముఖ్యమంత్రులు కూడా మాట్లాడు, వాళ్ళ పదవులే వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ సీటే వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ పార్టీనే వాళ్ళకు ముఖ్యం. మనం అనుకుంటాం మా క్రైస్తవుడే కదా అని. 2 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మనమందరం ఎవరు చెప్పండి? మీరంతా ఎవరు? మీరు కదా. కానీ వాళ్ళు అంటారు, ప్రభుత్వం అంటది క్రైస్తవులు 2% మందే ఉన్నారు అంటారు. అంటే వాళ్ళు ఏ లెక్కల ప్రకారం చెప్తారు తెలుసా? బీసీసీ ఉన్నవాడే క్రైస్తవుడు అంటాడు. ఆ లెక్క పరంగా తీసుకుంటే ఇక్కడ ఎవరు క్రైస్తవులు కాదు, నాతో సహా. నేను ఎస్సీ, ఎవరు క్రైస్తవులు కాదు. మన విషయానికి వస్తే మనకు తెలుసు మనం క్రైస్తవులు అని. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎస్సీ ఎస్టీలు యేసు ప్రభువుని నమ్ముకుంటే బీసీలో కలిపేస్తాం అని భయపెడతారు. బీసీలో కలిపేస్తాం మిమ్మల్ని అంటారు. మీకున్న రిజర్వేషన్లు తీసేస్తాం, మీకున్న హోదా తీసేస్తాం, మీకున్న హక్కులు తీసేస్తాం అని అంటారు. 100కి ఒక్కడుంటాడు నాకు తెలిసి బీసీసీగా మార్చుకున్న వాళ్ళు. కానీ 99 మంది ఎస్సీలుగా ఉన్న క్రైస్తవులు, ఎస్టీలుగా ఉన్న క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు ఇంతమంది ఉన్నాం. మనం ఏం చేయాలంటే ఒకే పని చేయాలి. మనకంటూ ఒక నాయకుడు కావాలి అన్న ఆలోచన ఉండాలి. ఇదేంటి క్రైస్తవుల పార్టీనా మీరు పెడుతుందంటే కాదు, ఇది క్రైస్తవుల కోసం మాత్రమే కాదు. అణిచివేయబడుతున్నా, అనగారిపోతున్నా, మోసపోతున్నా, అన్యాయానికి గురవుతున్నా ప్రతి పౌరుడి కోసం మనం పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నాం. క్రిస్టియన్ అయినా మనం పనిచేస్తాం, హిందూ అయినా మనం పనిచేస్తాం, ముస్లిం అయినా మనం పనిచేస్తాం. అందరికీ సమాన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం. ఎవరికి అన్యాయం జరిగినా మనం గొంతు విప్పుతాం. ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తిరిగాం మేము. అన్ని చోట్ల ఏదో ఒక ప్రాబ్లం. రోడ్లు మహా భయంకరంగా ఉన్నాయి. రోడ్లు అయితే బండ్లు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవి ఎమ్మెల్యే దృష్టికి తెలీదా? వెళ్ళదా? రోడ్లు బాగలేవే. అరే మా ఓటర్లు, మాకు ఓట్లు వేసిన వాళ్లకు రోడ్లు సరిగ్గా లేవే. పాపం కనీసం ఒక పంచాయతీకి ఒక హాస్పిటల్ అంటే పెడదాం అన్నటువంటి ఇంకిత జ్ఞానం ఉండదా? ప్రతి గ్రామంలో ఇదే ప్రశ్న అడిగితే హాస్పిటల్ ఉందంటే లేదు, 20 కిలోమీటర్లు వెళ్ళాలి, 15 కిలోమీటర్లు వెళ్ళాలి అంటున్నారు. ఒక పంచాయతీకి కలిపి ఒక హాస్పిటల్ పెట్టచ్చు కదా. వాళ్ళు అనుకుంటే పెట్టచ్చు కదా. పెట్టరు. ఎందుకంటే వాళ్లకు కోట్ల డబ్బు దాచుకోవడంతోనే జీవితాలు అయిపోతున్నాయి. ప్రజలకు మేలు చెయ్యాలి అన్న ఆలోచన ఏమాత్రం లేదు. ఎన్నికలు వస్తే మాత్రం మీకు అవి చేస్తాం, మీకు ఇవి చేస్తాం అని చెప్పి గాల్లో మేడలు కట్టే మాటలు 100 చెప్తారు. మీరు మరలా మోసపోతారు, మరలా వాళ్ళకే ఓట్లు వేస్తారు. ఈసారి నేను ఒకటి చెప్తున్నాను, మన వాడికి ఓటేద్దాం, మన కష్టాలు తెలిసిన వాడికి ఓటేద్దాం. మన మనిషిని
అసెంబ్లీలో కూర్చోబెట్టాలి. అందుకే నేను ఈ పాదయాత్ర చేస్తున్నా. చైతన్యం తీసుకురావటానికి ప్రజల్లో ఈ పాదయాత్ర చేస్తున్నా. చెప్తారా? వచ్చే ఎన్నికల్లో దేంతో సమాధానం చెప్దాం? మన ఆయుధం ఏంటి? ఓటు మన ఆయుధం. ఎవరిని అందలం ఎక్కించాలన్నా, ఎవరిని నేల మీద కూర్చోబెట్టాలన్నా, ఎవడు అసెంబ్లీకి వెళ్ళాలన్నా, ఎవడు అసెంబ్లీ గేట్ బయటకు నిలబడాలన్నా ఎవరి చేతుల్లో ఉంది తెలుసా? మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో ఉంది. మీరు తలుచుకుంటే, సామాన్యులు తలుచుకుంటే, పేదవాడు తలుచుకుంటే, మధ్యతరగతి వాడు తలుచుకుంటే ఎవరినైనా కింద కూర్చోబెట్టచ్చు, ఎవరినైనా అసెంబ్లీలో కూర్చోబెట్టచ్చు. అది మీ చేతుల్లో ఉన్న హక్కు. అది ఈరోజు మనకు రోడ్లు కావాలి, మనకు హాస్పిటల్ కావాలి, మనకు స్కూళ్ళు కావాలి, నీళ్లు కావాలి, మాకు స్థలాలకి పట్టాలు కావాలి, మమ్మల్ని ఎస్టీల్లో చేర్చాలి, ఎస్సీ ఎస్టీలో యేసు ప్రభు నమ్ముకుంటే మా రిజర్వేషన్లు తీసేయకూడదు అని మనము అడుక్కోవటంలా భిక్షం. మనం భిక్షం అడుక్కోవటంలా ఏమడుగుతుంది తెలుసా? మన హక్కు మనం అడుగుతున్నాం. అది మన హక్కు. ఓటేసినటువంటి వాడికి రోడ్డు వేయాలి, అది హక్కు కాదా? అడుక్కోవటం అది. గ్రామం, ప్రతి గ్రామానికి అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అది మన హక్కు. ఎవరైతే ఓటేశారో వాళ్ళ హక్కు అది. మా ఊళ్ళో హాస్పిటల్ కావాలి, అది మన హక్కు. ఏదైతే వెసులుబాట్లు ఉన్నాయో, ఏదైతే లోపాలు ఉన్నాయో, లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరి చేయమని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నించుట మన హక్కు. అది ఓటేశాం కాబట్టి హక్కుతో మాట్లాడాలి. నేను ఒక్కటే చివరికి ఒక్క మాట చెప్తా. వచ్చే ఎన్నికల్లోనైనా నిజాయితీగా ఉండండి. ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆఫీసులకు వెళ్తారా ఏదైనా పని చేయించుకోవడానికి? ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎంఈఓ దగ్గరికి, డిఈఓ దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళు ఉచితంగా పనిచేయాలి, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు మనకు సేవకులు. చేయాల్సిన పని ఉచితంగా చేయకుండా బాధ్యతతో 1000 రూపాయలు ఇస్తే చేస్తా, 2000 ఇస్తే చేస్తా, 500 ఇస్తే చేస్తా అని వాడిని ఏమంటారు? లంచం కదా. అలాంటి వాళ్ళని ఏమంటారు? లంచగొండులు, అవినీతి పరులు అంటారా? అంటే వాడి బాధ్యతగా చేయాల్సిన దానికి డబ్బు అడుగుతున్నాడంటే ఏమంటారు వాళ్ళని? లంచగొండులు అంటారు. సరే, ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఓటు వేయటం బాధ్యతనా కాదా? ఓటు వేయటం మన బాధ్యత కాదా? మరి బాధ్యతగా ఉచితంగా వేయాల్సిన ఓటుకు డబ్బు అడిగితే మిమ్మల్ని ఏమంటారు? ఆ మాట చెప్పండి. ఇంతకుముందు చెప్పారు కదా. ఎంతమంది లంచగొండలు ఉన్నారు ఇక్కడ? అందరూ లంచపోతులే. అంతే, సింపుల్ కదా. వాడు చేయాల్సిన పని వాడు చేయకుండా లంచం అడుగుతాడు. మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా లంచం అడుగుతారు. ఓటుకు 2000 ఇవ్వు, వాడు 2000 ఇచ్చాడు 3000 ఇవ్వు, వాడు 3 ఇచ్చాడు 4 ఇవ్వరా, మేము లంచగొండులం, మేము అవినీతి పరులం అని మీరే ఒప్పుకున్నాక మీకెవడు సేవలు చేస్తాడు? లంచగొండులకు సేవలు ఎవరు చేస్తారు? మీరేమో లంచం అడుగుతారు ఓటుకి, వాడేమో అప్పులు చేసి ఫైనాన్సులు తెచ్చుకొని ఆస్తులు తాకట్టు పెట్టుకొని కోట్లు తెచ్చి మీకు పంచుతాడు. మీరు పంచిన తర్వాత మరి వాడు సంపాదించుకోవాలి కదా. మరి అప్పులు తెచ్చుకున్నట్టు వాడు బాగుపడాలి కదా. 20 కోట్లు 30 కోట్లు పంచుతాడు అందరికీ, నియోజకవర్గం అంతా. మరి వాడు సంపాదించుకోవాలి కదా. ఈ 5 సంవత్సరాలు సరిపోద్ది వాడు సంపాదించుకోవడానికి. ఇంకా మీకు రోడ్లు ఎందుకు ఎత్తాడు? ఇక మీకు స్కూల్ ఎందుకు తెస్తాడు? మీకు డ్రైనేజీలు ఎందుకు ఉంటాయి? మీకు రైతు భరోసాలు ఎందుకు ఇస్తాడు? మీకు తల్లికి వందనం ఎందుకు ఇస్తాడు? మీకు అందాల్సిన పథకాలు ఎందుకు అందిస్తాడు? మీకు మేలు ఎందుకు చేస్తాడు? వాడు పంచిన డబ్బులు సంపాదించుకోవాలి కదా. సింపుల్ గా మీ ఊళ్ళో అభివృద్ధి కాకపోవటానికి కారణం ఎవరో చెప్పండి చూద్దాం. ఇప్పుడు మీరే, మనం కాదు, నేను కాదు, మీరు. మార్పు ఎక్కడ రావాలి? ఇప్పుడు ఎవడైనా వచ్చిరే ఏదో ఓటుకు నోటిస్తారు, నీకు దండంరా బాబు, నువ్వు ఓటుకు నోటు ఇవ్వద్దు, మరలా నువ్వు సంపాదించుకోవద్దు, రూపాయి కూడా నువ్వు ఇవ్వద్దు. ఓటు వేయటం మా బాధ్యత, మా హక్కు. అది రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కురా ఓటు వేయటం. నీ రూపాయి కూడా మాకొద్దు, మేము వస్తాం, ఓటేస్తాం, మాకు మేలు చెయ్యి.
మా గ్రామంలో రావాల్సినవి తెప్పించు, మా గ్రామంలో ఉన్న ప్రజలకి ఇవ్వాల్సిన పథకాలు అందించు, మా హక్కుగా మేము ఓటేస్తాం, నీ హక్కుగా నువ్వు మాకు సేవలు చేసుకో అని చెప్పగలుగుతారు ఒకరన్నా? అలా చెప్పగలగాలనే నాలాంటి వాడు రోడ్డు ఎక్కాడు రోజున. ఈ మార్పు చైతన్యం రావాలి. అరే 2000కి 3000కి 5000 ఓట్లు అమ్ముకుంటే మీకు రావాల్సిన పథకాలు ఎందుకు రావటం లేదు తెలుసా? వాడు తింటున్నాడు అక్కడ మీకు డబ్బులు పనిచేసి. ఈ చేంజ్ మార్పు రావాలి. ఎంతకాలం అవినీతి పరులుగా బ్రతుకుతారు? ఇక్కడ తప్పు వాడిదా మీదా ఎవరిది అర్థం కాదు నాకైతే. ఆఫీసులకు వెళ్తే లంచాలు తీసుకున్న అధికారిదా? లంచగొండిగా వాడు డబ్బు తీసుకుంటున్నప్పుడు ప్రశ్నించని సామాన్య ప్రజలదా? బాధ్యతగా ఓటేయాల్సిన వాడు ఉచితంగా ఓటుకు డబ్బు అడుగుతున్న తప్పు మీద లంచగొండులుగా తయారు చేసడానికి ఓటుకు డబ్బు పంచడం అలవాటు చేసిన వాడిదా? ఎవరిది తప్పు? ఎవరు మారాలి? ఎవరు చెప్పు చేతుల్లోకి తీసుకోవాలి? మనమే కదా. ఈసారి నీ గుమ్మం దగ్గరికి, నీ గ్రామంలోకి ఎవడైనా ఓటుకు డబ్బు పంచుతామనిస్తే చెప్పు చూపించండి. అదే సరైన సమాధానం. అది ఎవడైనా, ఏ పార్టీ వాడైనా చివరికి నేనైనా డబ్బు పంచుతానమ్మా, ఓటుకు 10,000 ఇస్తాంటే చెప్పుతో కొడతా అని చెప్పండి. అదే సామాన్యుడు చెప్పాల్సిన సమాధానం. అప్పుడు వస్తుంది మార్పు మన ఊర్లో. అప్పుడు ఈ గుడిసెలు కనపడావు, ఈ పెంకుటిల్లు కనపడావు, ఈ అతుకుల బంతలు కనపడావు, ఈ పేదరికం నిర్మూలం అవుతుంది. ఎప్పుడు సామాన్యుడి చేతులకి చెప్పు రావాలి. నీ హక్కు, నీ బాధ్యత, నీ ఓటు నువ్వు వేసినప్పుడు ఉచితంగా నీకు మేలు జరిగిద్ది, నీ గ్రామం అభివృద్ధి అవుతుంది. ఈరోజు అన్ని దేశాలు, మన చుట్టూ ఉన్న దేశాలన్నీ అభివృద్ధి అయిపోతున్నాయి. పెద్ద పెద్ద మేడలు తలెత్తి ఇలా చూడాలి మేడల్ని. మన భారతదేశంలో ఒక్క మేడ లేదంట తెలుసా మీకు? ఒక్క బిల్డింగ్. మనకు సిగ్గు లేకుండా దుబాయ్కి వెళ్ళి, కువైట్లకు వెళ్ళి, చైనాలకు వెళ్ళి, అమెరికాలకు వెళ్ళి ఫోటోలు తీసుకొని పెడుతున్నాం. ఎందుకో తెలుసా? భారతదేశాన్ని వెక్కిరించడానికి. మన దేశంలో ఇలాంటి బిల్డింగులు లేవు చూడు అని. ఎందుకు లేవు తెలుసా మన దేశంలో అలాంటి బిల్డింగులు? ఓటర్లు లంచగొండులు, ఓట్లు వేయించుకోవడానికి ఇంటికి వచ్చే అధికారులు లంచగొండులు, ఆఫీసులకు వెళ్తే ఉచితంగా పనిచేయాల్సిన ప్రభుత్వాధికారులు లంచగొండులు, అందరూ లంచగొండులే. దేశం ఎలా బాగుపడుతుంది? మార్పు రావాలి మనలోనే. 5 సంవత్సరాలకు ఒక్కసారి వేయాల్సిన ఓటు, ఉచితంగా వేయాల్సిన, బాధ్యతగా వేయాల్సిన ఓటుకి డబ్బు తీసుకోవాలన్నప్పుడు నీకు సిగ్గు కలగాల, నీకు నీ మీద అసహ్యం కలగాల. ఇది నా బాధ్యతని నేను అమ్ముకుంటున్నా. నేను ఎప్పుడైతే డబ్బు తీసుకుంటున్నావో ఒక నాయకుడి దగ్గర, ఒక పార్టీ దగ్గర నిన్ను నువ్వు తాకట్టు పెట్టేసుకున్నావు, ప్రశ్నించే హక్కును అమ్ముకున్నావు, నువ్వు బానిసగా మారిపోయావు. వాడి కాళ్ళ కింద బతుకుతానని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అర్థం. బానిసత్వంలోకి అమ్ముడుపోయావు నువ్వు. 5,000 కోసం, 2,000, 3,000 కోసమా? ఈ మార్పు మనలో వస్తే ఓటుతో, నీ ఒక్కడి ఓటుతో ఎవరినైనా కూర్చోబెట్టచ్చు అసెంబ్లీలో, ఎవరినైనా అసెంబ్లీ బయటికి తరిమి కొట్టచ్చు. నిర్ణయం నీదే, తేల్చుకో త్వరగా. చాయిస్ ఈజ్ యువర్స్. ఇక నేను చెప్పాల్సింది చెప్పాను. మారతారా? లేదు, మేము లంచగొండులుగానే ఉంటాం, ఎవడేమైపోతే మాకెందుకు, మా ఊరు బాగుపడకపోతే మాకెందుకు, బాగుపడితే మాకెందుకు, గుడిసెలు ఉంటే మాకెందుకు, రోడ్లు లేకపోతే మాకెందుకు, మేము ఓటుకు డబ్బు తీసుకుంటాం, మా బతుకులు ఇంతే అంటే ఇక నేను ఏం చేయలేను దానికి. చెప్పండి ఒక్కసారి చివరిగా, వచ్చే ఎన్నికల్లో దేంతో సమాధానం చెప్తాం? డబ్బు తీసుకోకుండా ఓటుతో సమాధానం చెప్తారు, తీసుకుని సమాధానం చెప్తారా? నేను చెప్తా చివరికి ఒక మాట వినండి. ఒకవేళ 4 పార్టీల నాయకులు వచ్చి డబ్బులు పంచారనుకోండి, మీ వల్ల కాకపోతే తీసుకోండి. ఇది కూడా చెప్తాను, ఇంకొక ఆప్షన్. తీసుకోండి, తీసుకొని ఓటుకి డబ్బు ఎవడైతే పంచలేడో వాడికి ఏంటి ఓటు. నేనున్న ఓటుకి రూపాయి కూడా నేను పంచలేను. ఎందుకంటే ఓటుకు రూపాయి పంచాలంటే ఈ నియోజకవర్గంలో సుమారుగా ఎంతమంది ఉంటారు జనం? ఇక్కడ ఎంత జనాభా? అరకు నియోజకవర్గంలో ఒక 4-5 లక్షల మంది ఉంటారు కదా. అంటే నేను 5 లక్షలు పంచాలి మీకు. ఓటుకు రూపాయి పంచితే కూడా నేను ఓటుకు పావులో కూడా పంచలేను. నా దగ్గర అంత పైసలు లేవు. కానీ నేను ప్రజలకు మేలు చేయాలనుకునే నాయకుడిని. డబ్బులు లేనోడు నువ్వేం చేస్తారని మీరు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా,
ప్రధానమంత్రి మోడీ అయినా వాళ్ళ సొంత డబ్బులతో సేవలు చేయడం మా ప్రజలకి. ప్రభుత్వ పథకాలన్నీ కూడా మన డబ్బే. తల్లికి వందనమని, రోడ్లని, స్కూళ్ళని, పాఠశాలలని, ఇవన్నీ కూడా మన డబ్బే. మన డబ్బు మనకి ఇస్తారంతే, ప్రభుత్వం డబ్బు అది. ఎవ్వరు సొంత డబ్బు ₹1 పెట్టి నాకెందుకు డబ్బు, మరి నా సొంత డబ్బు ఎందుకు? నాకు నిజాయితీ ఉంటే చాలు, ప్రభుత్వం డబ్బుని మీకు పంచాలంతే. నాయకుడు ఎవరో తెలుసా? ప్రభుత్వానికి ప్రజలకి మధ్యవర్తి నాయకుడు. ప్రభుత్వం ఇస్తుంది, ₹100 ఇస్తుంది, నాకు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వంటది. ఆ 100ని నిజాయితీగా తెచ్చిస్తే అదే మంచి పాలన. ఆ 100 తీసుకొని ₹90 దాచుకుని ₹10 పంచాలనుకో, అది అవినీతి. ఈరోజు జరుగుతుంది అదే. చాలా మందికి తెలియక అంటారు, డబ్బులు లేనాడు నువ్వేం పార్టీ పెడతావు, డబ్బులు లేనాడు నువ్వేమి రాజకీయం చేస్తావు, డబ్బులు లేనాడు నువ్వేలా గెలుస్తావని. డబ్బు ఎందుకు గెలవటానికి? నిజాయితీ ఉంటే చాలు. కానీ అసెంబ్లీలో నన్ను కూర్చోబెట్టారనుకోండి, లేదంటే నా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో ఒకరు నిలబెడతా ఖచ్చితంగా, ఎస్టీ కేటగిరీ వ్యక్తిని. అతనికి ఏం కావాలి? డబ్బు కావాలా? డబ్బు అక్కర్లా. ₹1 డబ్బు లేకపోయినా పర్లా, ప్రభుత్వం అందిస్తే 100 తీసుకొచ్చి మీకు పంచితే సరిపోదా? అదే కదా కావాల్సింది. మనిషికి డబ్బు అవసరంలా, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని ప్రజలకు సమానంగా పంచగలిగిన వాడిని నాయకుడిని చేసుకోండి, అసెంబ్లీలో కూర్చోబెడదాం. ఓటుకు డబ్బు ఇవ్వలేనటువంటి వ్యక్తిని, మీ కష్టాలు, మీ పేదరికం విలువలు తెలిసిన వాడిని గెలిపించుకోండి. మీరు తీసుకుంటారా ఓటుకు డబ్బులు, తీసుకోవాలన్నది మీ ఇష్టం. నేనైతే తీసుకోవద్దని చెప్తాను. అయినా తీసుకుంటారంటే తీసుకోండి, కానీ మార్పు రావాలంటే కనీసం నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోండి. ఇంతకాలం నుంచి ఆ పార్టీకి వేసామన్నా, ఎప్పటి నుంచి ఆ పార్టీకి వేసామన్నా, మొన్నటి నుంచి ఈ పార్టీకి వేసామన్నా, అభిమానం పార్టీ మీద పెట్టుకోవద్దు. మన ఊరు బాగుపడాలంటే ఎవరికి వేయాలి అని పెట్టుకోండి. అందరూ దొంగలే, అందరూ మోసగాళ్ళే, అందరూ ప్రభుత్వం ఇస్తున్న నిధులని ప్రజలకు అందించకుండా మధ్యలో మింగేసే వాళ్ళే. కాబట్టి మార్పు రావాలంటే మనలో నుంచి ఒక నాయకుడిని ఎన్నుకుందాం. వచ్చే ఎన్నికల్లో నేను చాలా నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు నిలబెడుతున్నా, డబ్బులు పంచం ఓట్లకి నిలబెడుతున్నా. మీరొక్క అవకాశం ఇస్తే మీ గ్రామాల్లో మార్పుని తీసుకొని వస్తాం. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన నిధులని, రోడ్లని, నీళ్ళని, స్కూళ్ళని, హాస్పిటల్ని మేము మీ గ్రామానికి తీసుకొచ్చి అభివృద్ధిని చేసి చూపిస్తాం. ఇది సామాన్యుడి వల్లే అవుతుందని నేను సవినయంగా తెలియజేసుకుంటున్న మాటలు ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్.